మధ్యలో స్నానాల లక్ష్మీపురం గ్రామ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఉత్సవాలు జరిగే ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం శివుని అనుగ్రహంతో మరింత అభివృద్ధి చెందాలని కోరినట్లు తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పూజించి అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రజలందరూ కూడా ఈనాటి మహాశివరాత్రి పర్వదినాన్ని చాలా భక్తిభావంతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ పరమశివుడి దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎరుగైన ప్రవర్తమానమై ఆ పరమశివుడి ఆశీస్సులతో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇది ఎదగాల స్థితి భగవంతుడు. అట్లాగే మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి